సరే కష్టం అందరూ చేస్తారు, కాలం మాత్రం కొంతమందికే కలిసి వస్తుంది. ఇక్కడ విజయ్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కనుక కాలం కలిసి వచ్చింది. సరే కష్టం చేసి ఉండొచ్చు, మనం దాన్ని కాదనట్లేదు, కానీ కాలం కలిసి వచ్చింది. అందు గురించే తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఎదగడం జరిగింది. కాబట్టి గవర్నర్ కూడా ఎవరికి సఫిషియెంట్ లేనప్పుడు మరి విజయ్కే కదా హైయెస్ట్ మెజారిటీ ఉంది. ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి. సో కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలి, దాని తర్వాత బల నిరూపణ పెట్టుకోమని చెప్పి అనాలి. ఆబ్వియస్లీ తెలిసిపోతుంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతను పెడుతున్న కారణం ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఎమ్మెల్యేలు యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులు ఆయారం కిందకి టర్న్ అవుతారు, ఈ విధంగా అవకాశం ఇస్తాయని చెప్పని ఆయన అంటున్నాడు. సుప్రీంకోర్టు గతంలో చెప్పింది అది నీకెందుకు అని చెప్పాను, ఆ విధంగా జరుగుతుందా అని చెప్పని. ఆయన ఆయారం ఇప్పుడు అంటే లైక్ యాంటీ డిఫెక్షన్లా ఎప్పుడు అప్లై అవుతుంది? ఇప్పుడు గెలిచారు అంతే అభ్యర్థులు అందరూ కూడా, వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు కాలేదు. ఎమ్మెల్యేలకు ఎప్పుడైతారు? సభ జరిగి స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు కాన్స్టిట్యూషనల్ పరంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థులుగా మాత్రమే గెలిచారు వాళ్ళు, రైట్? రాజ్యాంగపరమైన ఏ యొక్క వాళ్ళు రక్షణ పొందలేరు ఇప్పుడు.